నాషికిన్ జూలై 5, 2024 అయోవాలోని అయోవా నగరంలో జన్మించాడు. అతడు తన తల్లి మోలీ గర్భంలో కేవలం 21 వారాలు మాత్రమే ఉన్నాడు. అంటే అందరికంటే 133 రోజులు లేదా దాదాపు 19 వారాలు ముందుగానే పుట్టేశాడు. దీంతో అతని బరువు కేవలం 10 ఔన్సులు మాత్రమే. గ్రాముల్లో అయితే 283 గ్రాములు. దీంతో తల్లి అరచేతిలో కంటే కొంచెం పెద్దగా ఉండేవాడు. ఈ క్రమంలో వైద్యులు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఒకవేళ బిడ్డ బతికినప్పటికీ తీవ్రమైన సమస్యలు ఉండవచ్చని చెప్పారు. అయినప్పటికీ మోలీ ఆశను వదులుకోలేదు. ఈసారి కూడా ఆమెకు గర్భస్రావం జరిగింది. నాష్ సరిగ్గా 21 వారాలకు జన్మించాడు. దీనికంటే ముందే ఒకసారి గర్భస్రావం జరగడంతో బిడ్డను ఎలాగన్నా బతికించుకోవాలి అని మోలీ ఆమె భర్త రాండాల్ అనుకున్నారు. దీంతో శిశువుకు చికిత్స అందించాలని నిర్ణయించుకున్నారు. 6 నెలలు అయోవా విశ్వవిద్యాలయ ఆరోగ్య సంరక్షణ స్టీడ్ ఫ్యామిలీ చిల్డ్రన్స్ హాస్పిటల్లోని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందించడం జరిగింది. ఆ తర్వాత జనవరిలో తన తల్లిదండ్రులు మోలీ మరియు రాండాల్ కీన్లతో చేతుల్లో పెట్టి ఇంటికి పంపించేశారు.